వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి లైవ్గా తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో 3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటిది, జూలై నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, రూములు, ఇతర టికెట్లన్నీ ఎప్పుడు విడుదల చేస్తారు. రెండవది, ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వారు జూన్ వరకు కూడా మీరు రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయల టికెట్లు తెచ్చుకోవచ్చు. అవి ఎవరు తెచ్చుకోవచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వరకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో చెప్తాను. మూడోది, అసలు దర్శన టికెట్లు ఉన్నా లేకపోయినా ఒక్కొక్క దర్శనానికి ఎంత గ్యాప్ తీసుకోవాలి, దర్శన టికెట్ ఉంటే లేకపోయినా రెండోసారి దర్శనం చేసుకోవాలి అంటే 2-3 రకాల దర్శనానికి ఎంత గ్యాప్ తీసుకుంటే స్వామివారిని మీరు వెంటనే చూడవచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను. 2 తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా, అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్ర వారైనా తెలంగాణ వారైనా, మీరు రికమెండేషన్ లెటర్లు అనేవి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, మీ తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కానీ, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వారైనా తెచ్చుకొని మీరు 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. బ్రేక్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆంధ్ర వారే అనుకోండి, మీరు రికమెండేషన్ లెటర్లు బ్రేక్ దర్శనానికి తెచ్చుకోవాలి అంటే తిరుమల దర్శనానికి ఆంధ్ర లెటర్లు అనేవి ప్రతి ఆదివారము, మంగళవారము, బుధవారము, గురువారము అనుమతిస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళు ఆదివారానికి లెటర్ తెచ్చుకున్నారే అనుకోండి బ్రేక్ దర్శనానికి, మీరు శనివారం రోజే తిరుమల కొండపైన మధ్యాహ్నం 12 గంటల కల్లా జేఈఓ క్యాంప్ ఆఫీస్ కల్లా వెళ్ళి ఈ లెటర్ని సబ్మిట్ చేయాలా. ఒక లెటర్ మీద 6 మంది దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ వెళ్ళి లెటర్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళు అవసరంలే. కాకపోతే అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల కల్లా మీకు SMS వస్తుంది, బ్రేక్ దర్శనం అలాట్ అయినట్టు. మీరు వ్యక్తికి 500 రూపాయలు పే చేసి ఈ దర్శనాన్ని మీరు మరుసటి రోజు చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఆంధ్ర వాళ్ళు మీరు ఎవరైనా కానీ 300 రూపాయల టికెట్లు తెచ్చుకోవాలి అనుకుంటే రికమెండేషన్ లెటర్ ద్వారా ప్రతి సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం ఈ 4 రోజులు తెచ్చుకుంటే సరిపోతుంది. తెలంగాణ వాళ్ళు బ్రేక్ దర్శనం తెచ్చుకోవాలి లెటర్లు అంటే ప్రతి సోమవారము, మంగళవారం మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. మీరైనా ప్రొసీజర్ సేమ్, ఒకరోజు ముందు వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మధ్యాహ్నం 12 కల్లా ఈ లెటర్ని సబ్మిట్ చేయాలా. ఒకవేళ తెలంగాణ వాళ్ళు 300 రూపాయల టికెట్ తెచ్చుకున్నారు మీరు దర్శనానికి అంటే బుధవారము, గురువారం ఈ 2 రోజులు మాత్రమే మీరు లెటర్ తీసుకొని రావాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా 300 రూపాయల దర్శన టికెట్ కనుక తెచ్చుకుంటే సేమ్ డే వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేస్తే గంట లోపల మీకు SMS వస్తుంది. మీరు నేరుగా సేమ్ డే లెటర్ సబ్మిట్ చేస్తారు, సేమ్ డే మెసేజ్ వస్తుంది, సేమ్ డే దర్శనం చేసుకుంటారు. ఓకేనా అండి? ఇది రికమెండేషన్ లెటర్ ద్వారా 300 రూపాయలు మీరు ప్రతి నెల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కండిషన్ ఏంటి, మీకు రికమెండేషన్ లెటర్ తెచ్చుకునే కెపాసిటీ ఉండాలా. అలాగే టీటీడీ స్టాఫ్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్, పోలీస్ వాళ్ళు అక్కడ నేరుగా కొండపైన పనిచేస్తారే అనుకోండి, వాళ్ళకి సంబంధించిన కొన్ని కోట ఉంటుంది, అది కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా, అర్థమైందా? 300 రూపాయల టికెట్ రికమెండేషన్ లెటర్ ద్వారాగా మీరు ఏ నెలలో ప్రతిరోజు కూడా అవకాశాన్ని మీ చేతిలో ఇప్పటికీ కూడా ఉంది. ఇక సెకండ్ పాయింట్, ఏ దర్శనానికి ఎంత గ్యాప్ ఉండాలా అన్నది చాలామంది అడుగుతారు. సపోజు ఈ 3 నెలల్లో జూన్ వరకు మీరు ఏ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, తిరుపతి వచ్చి సర్వదర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఒకసారి సర్వదర్శనం చేసుకుంటే తిరిగి రెండోసారి చేసుకోవాలి అంటే 30 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది 30 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి ఈ టికెట్ల ద్వారా చేసుకోగలరు. సపోజ్ 300 రూపాయల టికెట్ అయినా 30 రోజులు గ్యాప్ ఉండాలా. అంటే మీ ఆధార్ నెంబర్ అనేది 30 రోజులు రెండోసారి రిపీట్ అవ్వకూడదు. థర్డ్ పాయింట్, ఎవరైనా సుప్రభాతం సేవ అంటే ముందు గడప దర్శన టికెట్లు సెలెక్ట్ అవుతారు కదా, తోమాల, అర్చన, సుప్రభాతం ఇవన్నీ కూడా ఆన్లైన్లో. వీరు ఎవరైనా సెలెక్ట్ అయితే తిరుపతి వచ్చి మీరు కావాలి అంటే సర్వదర్శనం టోకెన్లు తీసుకొని రెండోసారి కూడా దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు.
అయితే ఈ ముందు గడప దర్శన టికెట్లు సెలెక్ట్ అయిన భక్తులు తిరిగి రెండోసారి ఈ సేవా టికెట్లు సెలెక్ట్ అవ్వాలంటే 180 రోజులు గ్యాప్ ఉండాలి. అంతేగాని ఇతర సేవా టికెట్లు మీరు బుక్ చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. 4వది ఆర్జిత సేవలు అనగా కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ ఇటువంటి సేవా టికెట్లు అన్నీ కూడా తిరిగి రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే 6 నెలలు గ్యాప్ ఉండాలి. అయితే ఈ సేవా టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇతర సేవలు అనగా మీరు రికమెండేషన్ లెటర్ల ద్వారా 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు, తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోవచ్చు, ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ముందు గడప దర్శన టికెట్లు ట్రై చేయొచ్చు. ఆర్జిత సేవ వాళ్ళు ఇతరవి ఏవైనా ట్రై చేయొచ్చు, ఏవైనా చేసుకోవచ్చు తప్ప సేమ్ కేటగిరీ చేసుకోవాలంటే 180 రోజులు గ్యాప్ ఉండాలి. ఇక వయోవృద్ధులు అంగ ప్రదక్షిణ ఈ కోటా వాళ్ళు తిరిగి రెండోసారి ఇదే దర్శనం చేసుకోవాలి అంటే 90 రోజులు గ్యాప్ ఉండాలి. మీరు కూడా ఈ వయోవృద్ధులైన అంగ ప్రదక్షిణ వాళ్ళైనా తిరిగి ఇతర ఏ టికెట్లైనా మీరు 300 అయినా, బ్రేక్ దర్శనం అయినా, రికమెండేషన్ లెటర్లు అయినా, సర్వదర్శనం అయినా ఏ టికెట్ల ద్వారా అయినా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మరి మీకు అర్థమైంది కదా. ఇక ఈ కేటగిరీస్ కాకుండా తిరుమల కొండపైన డైరెక్ట్గా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా, ఆ దర్శనానికి అయితే కండిషన్ లేదు. ఈరోజు చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు. ఏ టికెట్లు ఉన్నా లేకపోయినా ఆ దర్శనం ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అండి. ఇక చివరిగా ఈ వీడియో ముగించే ముందు రోజువారి లాగానే ఇంపార్టెంట్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే బాగా ఎండలు ఉన్నాయి. దర్శన క్యూ లైన్లో కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి భక్తులకి టీటీడీ వారు తగు జాగ్రత్తలు, మంచినీళ్ళు, దద్దోజనము, పెరుగన్నము, పాలు ఇటువంటి సదుపాయాలన్నీ చేస్తున్నారు. వచ్చేవాళ్ళు రండి. ఇక ఆఖరిగా జూలై వాళ్ళకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు, రూములు అన్నీ కూడా ఈ నెల ఏప్రిల్ 18వ తారీఖు నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు వెంటనే ఒకటి విడుదలవుతాయి. మీరు ఎక్కువగా 300 రూపాయల టికెట్లు అడుగుతారు కాబట్టి మీకోసం నేను చెప్తున్నాను. ఈ నెల ఏప్రిల్ 24 ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. మీరు బుక్ చేసుకోండి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఇతర టికెట్లు అన్నీ కూడా ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్టు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులన్నీ కూడా ఏప్రిల్ 18 నుంచి విడుదల చేస్తున్నారు. వీటికి సంబంధించి నేను ఒక స్పెషల్ వీడియో ఒక వారం కిందే చేశాను. ఒకసారి ఆ వీడియో మీకు పెడతాను. కావాలి అనుకుంటే అన్ని డేట్లు అందులో రాసిచ్చాను. ఒకసారి చూడండి. ఐడియా కోసం ముందుగానే రెడీ అయ్యి మీరు ఉండవచ్చు. మరి మీకు ఈ వీడియో అర్థమైంది కదా. రానున్న రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న ఏప్రిల్, మే, జూన్లో ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలిగితే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. రూములు కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీ అందరికీ రూములు వస్తాయి. మరి నేను ఈ వీడియో ఇక్కడ దాకా సెలవు తీసుకున్నా. మళ్ళీ కలుద్దామా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.